నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం, బోర్లవారిపాలెం, దేవినూతల గ్రామాల వరకు ఉన్న రైతుల పొలాల్లో రోడ్డు విస్తరణ పేరుతో 30 అడుగులకు కుదించారు. వాస్తవంగా ఈ రోడ్డు 90 అడుగులుగా ఉండేది. ఓడరేవు పిడుగురాళ్ల నేషనల్ హైవే కూడా ఇటువైపు నుండే వస్తుంది. కానీ కొంతమంది అక్రమ లేఅవుట్లు, వెంచర్లు వేసి పంట కాల్వ రోడ్డును మోసవేసి అమ్ముకుంటున్నారు. కాబట్టి రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ చీరాల తహసీల్దార్ గోపీకృష్ణకు వినతి పత్రాన్ని సమర్పించామని స్పందించిన ఆయన మండల సర్వేయర్ను పిలిపించి విచారణ చేపట్టామని ఆదేశించారు అని తెలిపారు. గవినివారిపాలెం మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసులు ఇంత బైక్ రావడం కూడా ఆడ నరికేయడం అక్కడ నుంచి అప్పుడు పుల్లాయిపల్లి గ్రామం దాకా ఈ మధ్య దానికి బైపాస్ అవుతుంది సార్. పుల్లాయి గురువారపల్లి వాటర్ మధ్యలో బైపాస్ అవుతుంది సార్. అసలు ఇప్పుడు దానికి కాస్ట్ రేట్ ఎక్కువ వచ్చిందని చెప్పి సార్ మన డొంకనే మన ప్రభుత్వం మన గ్రామం మనది ఆల్రెడీ తారు డేస్ అవుతుంది. అటు ఇటు చూసేది ఇప్పుడు ఒక 5 గ్రామాలకు సంబంధించినటువంటి దేవనూతల, పుల్లాయిపాలెం, లింగాపురం, గవినివారిపాలెం, పిట్టివారిపాలెం, బొర్లవారిపాలెం వాటర్ రోడ్డు దగ్గర నుంచి మంచి బీటీ రోడ్డు, ఒక తార్ రోడ్డుని అన్ని గ్రామాలు, అన్ని పంచాయతీలు కలిసేటట్టు ఒక మంచి రోడ్డుని గత కాలంలో మాజీ మంత్రివర్గ భార్య రామారావు గారు రోడ్డుని ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో వాటర్ రేవుటు పిడుగురాళ్ల రోడ్డు బైపాస్ వేస్తామంటే ఇటీవల కాలంలో రోడ్డు అంతా మరి లేఅవుట్లు వేసి ఫ్లాట్లు వేసి గవర్నమెంట్ డొంకను 90 అడుగులు ఉండే డొంకని కూడా ఆక్యుపై చేసేసుకుని మరి కనీసం బైక్ వెళ్ళే దారి కూడా లేకుండా ఆక్రమణకు గురై ఆ రోడ్డును కూడా మూసేసే పరిస్థితి ఉంది. మరి అనేక మంది రైతులు కూడా మరి ట్రాక్టర్లతో కానీ, టైర్లతో కానీ, ధాన్యం కానీ, కూరగాయలు కానీ మరి రాకపోకలకి ఇబ్బందికరంగా ఉంది. తీసుకొచ్చి రైతులు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రహదారి కూడా మూసేసి మరి ఎంకరేజ్మెంట్కి గురవుతుంది. కాబట్టి మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామ రైతులందరం కూడా ఒకసారి వచ్చి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని సర్వే చేయించి 60 అడుగుల రోడ్డుని సర్వే చేయించి రాళ్ళు వేసి మరి ఇన్ని గ్రామ పంచాయతీలు మొత్తానికి కూడా రహదారి ఉండేటట్టు మరి ఆక్రమణకు గురైనటువంటి లేఅవుట్లు వేసినటువంటి వాళ్ళందరం కూడా కొలిపించి ఎన్నైతే అడుగుల రోడ్డు ఉందో అన్ని అడుగుల రోడ్డుని మరి రక్షించాల్సిందిగా కోర్సు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాం. మరి వీళ్ళు ఎవరైనా గతంలో కూడా ఒక వారం 15 రోజుల తర్వాత కూడా మరి వాటర్ రోడ్డు దగ్గర నుంచి అప్పుడు దేవనూతలకు వెళ్ళే మరి బీటీ రోడ్డు, తార్ రోడ్డుని ఆక్రమణకు గురైనటువంటి లేఅవుట్లు వేసేటువంటి వాటికి కూడా తీసేసి తొలగించి మరి రహదారిని బాగా చూడటానికి నిర్ణయిస్తున్నాం. మరి ఎంఆర్ఓ గారు వేసిన తర్వాత ఆర్డీఓ గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ కలిసి ఈ రోడ్ని మరి లేఅవుట్ని ఆగేదాకా ఉండాలని ఉద్దేశంతో